హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతండి. నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నానండి. ఇదైతే 4వ వార వ్రతం అండి. 4వ వార వ్రతం రోజే మా పెళ్లి రోజు అయితే వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను. ఫుల్ హ్యాపీ అనిపించిందండి. చూస్తున్నారు కదా, దేవుణ్ణి అయితే ఆ విధంగా అయితే అలంకరించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని ఈరోజు అయితే ఇలా పూజ చేసుకున్నానండి. నేను స్వామివారు అయితే అలంకార ప్రియుడు కాబట్టి చాలా అందంగా అయితే అలంకరించడానికి అయితే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. తులసి మాల అయితే కంపల్సరిగా తెచ్చుకొని అయితే వేస్తున్నానండి. ఆయనకు తులసి మాల అంటే చాలా ఇష్టం. సో ఇంకా అందుకనే తులసి మాల అయితే కంపల్సరిగా పెట్టేసి అయితే అలంకారం అయితే చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాడు ఏంటి మా స్వామివారు ఇంకా అమ్మవారు అనేది కమెంట్ అయితే చేసేసేయండి. ఇక్కడైతే మా ఇంటి మహాలక్ష్మి మా చిట్టి తల్లికి అయితే ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసి గుడికి అయితే వెళ్దాము, పెళ్లి రోజు కదా అనేసి రెడీ అయితే అయిపోయామండి. పాపకైతే ఇంకా పసుపు రాసేసి మంచిగా బొట్టు పెట్టి నిజంగా స్వయంగా అమ్మవారు మా ఇంటికి వచ్చినట్టుగా భావించుకొని నేనైతే తాంబూలం అయితే తనకైతే ఇచ్చేసానండి. నిజంగా స్వామివారు అమ్మవారు బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయని అనిపించిందండి. అంత చక్కగా బ్లెస్సింగ్స్ అయితే మా చిట్టి తల్లి అయితే నాకైతే ఇచ్చేసింది. ఇంకా మా వారు కూడా ఇద్దరం కలిసి తీసుకుందాం అనేసి మా చిట్టి తల్లి చేతుల మీద అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అన్ని వీడియోస్ చూడండి. ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే వెయిటింగ్ అండి. వాచ్ అవర్స్ అయితే మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది, కానీ ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మాకైతే ఏ స్పెషల్ డే అయినా ఇంకా టెంపుల్కి వెళ్తే నాకు అదొక పెద్ద హ్యాపీ అండి. ఎక్కడికి వెళ్తా వెళ్ళకపోయినా టెంపుల్కి అయితే కంపల్సరీగా తీసుకెళ్ళమని అయితే అడుగుతాను నేను. ఇంకా మ్యారేజ్ డే అయితే కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళాలని నాకు చాలా ఉంటుందండి. సో ఇంకా సక్సెస్ఫుల్గా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే స్వామివారి దర్శనం కూడా అయింది. ముందు వీడియోలో అయితే చూపిస్తానండి ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్, ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఏంటి అన్నీ చూడవచ్చండి. వీడియో అయితే ఫుల్గా చూడండి. అన్నీ చూస్తున్నారు కదా, మా పాపకైతే వాయనం అయితే ఇచ్చేస్తున్నానండి. ఇచ్చేసేటప్పుడు ఫోటో అయితే దిగుతున్నాం. ఎంత చక్కగా బ్లెస్సింగ్ అయితే చాలా చక్కగా అయితే ఇచ్చిందండి. నాకైతే ఫుల్ హ్యాపీ అయింది. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. డైలీ 2 times అయితే లైవ్ ఉంటుందండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. టాపిక్స్ వచ్చేసి పొడుపు కథలు ఇంకా మైథాలజీ రిలేటెడ్ టాపిక్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే పెడుతుంటాను. సో పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో లైక్ ఆల్ ద వీడియోస్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ యూర్ షోయింగ్ టిల్ నౌ. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మా సార్ కూడా బ్లెస్సింగ్ అయితే తీసుకుందామని వచ్చాడు. నాకు మా సార్కి అయితే మంచిగా ఆమె ఆశీస్సులు అయితే ఇచ్చేసింది. నిజంగా లక్ష్మీ అమ్మవారు ఆ స్వామివారు మా చిట్టి తల్లి రూపంలో మాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. టెంపుల్కి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్ అనేది చూసేసేయండి. 4వ వారంలో అయితే మార్నింగే పెట్టేసుకున్నానండి నేను దీపం. మార్నింగ్ పెట్టుకుంది వీడియో అయితే ముందు చూపించాను. ఇది ఈవినింగ్ అయితే మళ్ళీ దీపం అయితే పెట్టేసుకున్నామండి. దీపం మళ్ళీ పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసేసేయండి. చూస్తున్నారు కదండి, మేమైతే గుడికి అయితే వచ్చేసాము. ఇంకా అర్చన అయితే చేపించేసుకొని కూర్చున్నామండి. మా పాప అయితే అస్సలు ఇంకా ఆమెకు బాగా అనిపిస్తుంది. గుళ్ళో మొత్తం ఆడుతుంది, అస్సలు వినట్లేదు. చూడండి ఎట్లా ఆడుతుందో. ఇక్కడైతే దేవుడికి అయితే ఉయ్యాలైతే ఉందండి. ఇంకా చూస్తే నాకు కూడా ఎందుకో ఊపాలనిపించింది. ఇంకా మా రిషి నేను అయితే స్వామివారికి అయితే ఒకసారి సేవ చేసుకుందాం అనేసి అలా ఉయ్యాలైతే కాసేపు అయితే ఊపేసి అలా వచ్చేసి కూర్చున్నామండి. మళ్ళీ చూడండి ఎంత బాగా అనిపించిందో. ఆమె కూడా మా పాప కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. టెంపుల్లో ఏ దేవుళ్ళు ఉన్నారు ఏంటి అనేది అయితే చూపించేస్తాను వీడియోలో. ఇదైతే టెంపుల్ మాకు నియర్ బై ఉందండి, చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వెళ్ళేసి వద్దామనేసి మేమైతే వచ్చేసాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. 1 hour అలా అక్కడ ఉండి ఇంటికైతే వచ్చేసాము. మేము యాక్చువల్గా ఎప్పుడు కార్ఖానాలో శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళలేదండి, శివాలయంకి అయితే వెళ్ళొచ్చేది. ఇదైతే మాకు నియర్ బై ఉంది. ఇందులో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, అమ్మవారు ఉంది.
ఇంకా శివుడు ఉన్నాడు, ఇంకా అలాగే గణపతి దేవుడు కూడా ఉన్నాడండి. అందరు దేవుళ్ళు అయితే టెంపుల్లో ఉన్నారు. వెళ్ళినందుకు అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మా మ్యారేజ్ డే ఇంకా పూజ ఇవన్నీ కూడా నిన్న అసలు చాలా స్పెషల్ అంటే స్పెషల్గా అనిపించింది. ఫుల్ హ్యాపీ నేనైతే. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇదండి ఇవాల్టి మా మినీ వ్లాగ్. ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ అయితే చేసేసేయండి. మా హ్యాపీనెస్ ఎందుకో మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. సో వీడియో అయితే అప్లోడ్ చేశాను. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రమ్య శశి.